జనాభా లెక్కన సీట్లు పెంచితే తిరుగుబాటే. పునర్విభజనలో దక్షిణాదికి తీవ్ర అన్యాయం. ఈ రాష్ట్రాలను నిర్వీర్యం చేయాలన్నదే భాజపా కుట్ర. తెలంగాణ ప్రాజెక్టుల కోసమే ఢిల్లీ వెళ్తున్నాం. మేం లిక్కర్ దందాలు చేయడం లేదు. ప్రత్యేక విమానాల్లో దుబాయ్ వెళ్లలేదు. పిసిసి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రక్షణ రంగంలో తెలంగాణది కీలక పాత్ర. డిఫెన్స్ కారిడార్తో భారీ పెట్టుబడులకు అవకాశం. హైదరాబాద్ బెంగళూరు మధ్య ప్రకటించాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. రక్షణ మంత్రితో కలిసి విజ్ఞాన్ వైభవ్ 2K25 ప్రదర్శన ప్రారంభోత్సవం. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలి. తెలంగాణ హెల్త్ టూరిజం పాలసీకి ఆయన సేవలు అవసరం. 1000 ఎకరాల్లో మెడికల్ హెల్త్ హబ్ ఏర్పాటుకు ప్రణాళిక. ఫ్యామిలీ డాక్టర్ విధానం రావాలని ఆశిస్తున్నా. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సన్మాన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఓరుగల్లుకు రెక్కలొస్తున్నాయి. మామునూరు విమానాశ్రయానికి పచ్చ జెండా. దస్త్రంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సంతకం. ఈ ఏడాది నుంచే విమానాల సందడి. చురుగ్గా 253 ఎకరాల భూసేకరణ. 6,000 కోట్లతో నిరుద్యోగులకు స్వయం ఉపాధి. 2న వనపర్తిలో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి వెల్లడి. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఇదే నినాదంతో విస్తృతంగా ప్రజల్లోకి. పిసిసి సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం. హాజరైన సీఎం రేవంత్, మీనాక్షి నటరాజన్. సింపుల్ మీనాక్షి. నిరాడంబరతకు చిహ్నంగా కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జి. రైల్లో రాష్ట్రానికి రాక, ప్రభుత్వ అతిథి గృహంలోనే బస. ఎన్ఎస్యుఐ నుంచి సిడబ్ల్యూసి సభ్యురాలి దాకా రాహుల్ బృందంలో కీలకం. తెలంగాణ పాలిట సైంధవుడిలా కిషన్ రెడ్డి. మెట్రో ఆర్ఆర్ఆర్కు ఆయనే అడ్డు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీల్లోంచి ముస్లింలను తొలగిస్తారా? గాంధీ భవన్ ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి. మినీ ఇండస్ట్రియల్ పార్క్. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు 10% ప్రత్యేకంగా కేటాయింపు.